హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. టైం చూడండి, 7:15 అవుతుంది. నేను ఇప్పుడు లేచాను. ఏంటంటే నైట్ మూవీ చూస్తూ ఉన్నానా, 3 అయిపోయింది పడుకునేటప్పటికి. ఇప్పుడు లేచేటప్పటికి 7 అయిపోయింది. అట్లుంటుంది పని మనతో. ఎప్పుడు కర్మ ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి నానపోసుకోలేను, అసలు ఏమీ లేవు. చపాతీ పిండి ఉంది, పిండి ఉంది, దాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీకి కూడా చూస్తుంటే తెలుస్తూ ఉంటుంది కళ్ళన్నీ. ఇప్పుడైతే ఇంకా ఫైనల్గా ఏమీ చేయాలనుకోవట్లేదు. పిల్లలకి 10 o'clock వరకే ఈ పరిస్థితుల్లో అనిస్తుంది. ఎందుకు పెట్టారా 10 o'clock వరకైనా హాలిడే ఇచ్చింటే అయిపోయేది కదా అని. ఇవాళ డ్రాయింగ్ ఎగ్జామ్ ఉంది, బతుకమ్మ సెలబ్రేషన్స్. అందుకే మగపిల్లలు కాబట్టి, ఆడపిల్లలకైతే 12:30 వరకు ఉంది, కానీ నాకు మగపిల్లలు కాబట్టి 10 o'clockకి 9:45 అంతా అయిపోతుంది అన్నమాట. కానీ బ్రేక్ఫాస్ట్ కోసం పెద్ద రిస్క్ చేసినా సరిపోతుండే, కానీ బావకు లంచ్ బాక్స్ కావాలి కాబట్టి ఇప్పుడు దేవుడా అంట నేను కొన్ని రైస్ కొంచెం పప్పు పెట్టేద్దాం. మీకు ఎప్పుడైనా ఇలా జరుగుతుందా? రాత్రులు సినిమాలు ఫోన్లు చూసి పొద్దున్న లేవడానికి స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఉన్నారా? నాలాగా నేను అవుతాను. ఎందుకంటే డే టైం అంతా బిజీగా ఉంటాను కదా, మధ్యలో మూవీ కట్ చేస్తూ చూడాల్సి వస్తుందని నైట్ టైము ఫోన్లో చూస్తాను మూవీ. అది లాంగ్ అంటే పడుకున్నాక, మళ్ళీ వాళ్ళు బెలుకుతూ ఉన్నప్పుడు చూస్తుంటే వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి పడుకున్నాక చూస్తే అది కాస్త ఈ టైం తెచ్చిపెడుతున్న కర్మకి. ఇదేం ఫస్ట్ టైం కాదనుకోండి, నాకు చాలాసార్లు ఇలాగే జరుగుతూ ఉంటుంది. కాకపోతే మరి ఇంత లేట్ లేవను, కానీ ఈరోజు అయిపోయింది. అంటే నేను నైట్ వర్షం కూడా పడింది కదా, ఇంకా చల్లదనానికి ఇలా జరిగిపోయింది. నాలా ఎవరైనా ఉన్నారా అన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. బాయ్, గుడ్ మార్నింగ్, హ్యాపీ మండే.